మహాభారతం 4th ఎపిసోడ్ ఈరోజు. నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మనం గతంలో సర్పయాగం గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు ఎపిసోడ్లో వ్యాస మహర్షి యొక్క జన్మరహస్యం గురించి ఇతర వివరాలు మాట్లాడుకుందాం. ఉపరిచర వసువైనటువంటి ఒక గొప్ప ప్రభావవంతమైనటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు. అతను భూమికి ఆకాశానికి మధ్య ఎగిరేటువంటి విమానాన్ని ఇంద్రుడి యొక్క వరంతో పొందగలిగాడు. ఆయన భార్య పేరు గిరిక. వారికి 5 పుత్రులు జన్మించి గొప్ప గొప్ప సామ్రాజ్యాలు స్థాపించారు. ఈ సందర్భంలో ఆయన యొక్క రేతస్సు మింగినటువంటి అద్రిక అనేటువంటి ఒక అప్సరస ద్వారా ఆమెకి ఒక బాలికలు 2 పుట్టారనమాట. ఒక బాలుడు ఒక బాలిక పుట్టారు. ఆ బాలుడే తర్వాత మత్స్య మహారాజుగా ప్రసిద్ధి పొందగా ఆ బాలికను దాసరాజు పెంచుకున్నాడు. ఆ దాసరాజు పెంచుకున్న బాలిక పేరే సత్యవతి. ఈ సత్యవతి గంగా తీరంలో పడవ నడుపుతూ ఉండగా ఒకసారి వశిష్ఠ మహర్షి మనవడు, శక్తి మహర్షి పుత్రుడైనటువంటి పరాశర మహర్షి అక్కడికి వచ్చి ఆ పడవలో వెళ్ళేటప్పుడు ఆమెతోటి సత్సంతానం కలాలనేటువంటి సంకల్పం చేశాడు. ఆ సందర్భంలో గ్రహ యొక్క సంయోగం వలన ఒక గొప్ప అద్భుతమైనటువంటి దైవాంశ సంభూతుడు పుడతాడు అనేటువంటి భావనతోటి ఆ క్షణాల్లో ఆయన ఆ విధంగా ఆక్షేపించాడనమాట. అప్పుడు సత్యవతి అంగీకారంతో చుట్టూ పొగమంచు సృష్టించి ఒక ద్వీపంలో ఆమెకి సద్యోగర్భం అంటారు, అంటే అప్పటికప్పుడే పిల్లవాడు ఉద్భవించాడు. ఆ పిల్లవాడు ఉద్భవించడం కాకుండా యుక్త వయస్కుడయ్యి వెంటనే తల్లిదండ్రులకు నమస్కరించి తను తపస్సుకు వెళ్తూ ఆ తల్లితోటి సత్యవతితోటి చెప్తాడనమాట, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను ప్రత్యక్షం అవుతానమ్మా అని చెప్పేసి అతను తపస్సు కోసం వెళ్ళిపోతాడు. వ్యాస మహర్షి, ఆయనే వ్యాస మహర్షి వేద విభజన కోసం జన్మించినటువంటి విష్ణు అంశ సంభూతుడు. ప్రతి యుగంలో ఒక వ్యాస మహర్షి జన్మిస్తారు. స్వస్తి.